హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నానండి. నాకు మా ఫ్రెండ్ చెప్పింది, నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నాకైతే ఫస్ట్ అనిపించింది మా ఫ్రెండ్ చెప్పినప్పుడు మజ్జిగలో ఏంటి చికెన్ వేయడం అని కొత్తగా అనిపించింది. ట్రై చేసి చూడు, చాలా బాగుంటుంది అన్నది. నేను ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉందండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్ కూడా తీసుకున్నానండి. వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ చికెన్ కూడా వేస్తాం కాబట్టి అప్పటికి మనకు ఫ్రై అయిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ వేసేసి దీన్ని ఈ ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. వీటిలన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఏంటంటే అండి, ఈ చికెన్లో కారం వేయట్లేదు, పచ్చిమిర్చిని మీ స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చి 2 కానీ అది బాగా స్పైసీగా ఉంది, సో దానికోసమని నేను 2 యాడ్ చేసుకున్నాను. మీరు కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా 15 మినిట్స్ పాటు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా నేను ఇలా కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసినప్పుడు 2 వేసాను, 2 పచ్చిమిర్చిని ఇలాగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఈ కారమేనండి, మనము కారపొడి అయితే యాడ్ చేయట్లేదు, చేయకూడదు కూడా. ఇలా వేసుకునేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఫ్రై చేసుకునేసేసి లాస్ట్కి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ మనకి పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచేసామంటే మనకు చల్లారిపోతుంది. ఈలోపు మనము మజ్జిగలోకి పోపు తయారు చేసుకుందాము. ఇందులోకి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. ఇలా వేసుకునేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది చిటపటమన్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము పెరుగు తీసుకుంటున్నాము. పెరుగు ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ బయట తీసుకున్నా మరీ పుల్లగా ఉన్నది తీసుకోకూడదు. ఉండలు ఏమి లేకుండా ఈ పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇలా వేసేసి దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మనం చేస్తున్నది మజ్జిగ చికెన్ పులుసు కాబట్టి ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, లైట్గా వేస్తే సరిపోతుంది. మరి పలచగా ఉన్నా కూడా బాగుండదు. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను. కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి పోపు, అది బాగా చల్లారిపోయింది. ఆ పోపుని పూర్తిగా చల్లారిపోయిన చికెన్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి అప్పుడే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికైతే భీమవరం స్పెషల్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. చికెన్ మజ్జిగ పులుసు చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా సింపుల్గా అయిపోయింది. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.